ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో సామాన్యుల్ని దోచేస్తున్న సైబర్ బందిపోట్లు కొన్ని సందర్భాలలో ప్రముఖుల్ని కూడా విడిచిపెట్టడం లేదు. తాజాగా కావలిలో సైబర్ నేరస్తుల పంజాకి స్థానిక ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి ప్రభావితమయ్యారు. ఆయనకి చెందిన ఖాతాలో నుంచి ఏకంగా 23 లక్షలని దోచేశారు. సైబర్ నేరస్తుల ట్రాప్లో ఆయనెలా బుక్కయ్యారన్నది చూస్తే ఏపీ అధికార పక్షమైన టీడీపీ నేత కావలి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కృష్ణారెడ్డికి ఇటీవల ఆయన ఫోన్లోని వాట్సాప్కి ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. ఆర్డీఏ బకాయిలు చెల్లించే లింక్గా అందులో పేర్కొన్నారు. దీంతో తమ కంపెనీలకి చెందిన వాహనాలకి సంబంధించిన పెండింగ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్న భావనతో ఆ ఏపీకే ఫైల్ మీద క్లిక్ చేశారు. ఆ తర్వాత సిమ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే ఆయన హైదరాబాద్లోని ఆధార్ విజిలెన్స్ విభాగం ముందు ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సదరు సిమ్ కార్డ్ దాదాపుగా 25 రోజుల తర్వాత మళ్లీ యాక్టివేట్ అయ్యింది. తీరా మొబైల్ ఓపెన్ చేసి చూస్తే 2 వారాల వ్యవధిలోనే ఎమ్మెల్యేకి చెందిన 2 బ్యాంక్ ఖాతాల నుంచి దశల వారీగా 23 లక్షల వరకు దోచేసిన విషయాన్ని గుర్తించారు. దీంతో ఆయన సైబర్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో దూసుకు వెళ్లిపోతున్న ఈ సైబర్ బందిపోట్లు వాట్సాప్ లో చూసిన వెంటనే క్లిక్ చేయాలనే భావన కలిగే అంశాలతో ఏపీకే ఫైళ్లు పంపటం, వాటిని క్లిక్ చేసిన వెంటనే మన ఫోన్ యాక్సెస్ వారి చేతిలోకి వెళ్లిపోవటం, దీంతో మన ఫోన్లో ఉన్న బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. సో బీ కేర్ఫుల్.